రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మిత్ర కార్యకర్తలు నిరవధిక సమ్మె ప్రారంభించారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వేతనాలు పెంచాలని, క్యాడర్ మార్చాలని డిమాండ్ చేశారు. పొద్దున్నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని చెప్పారు. ఏ అధికారి పట్టించుకోవట్లేదని, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. నుంచి స్పష్టత వచ్చేంత వరకు, తమ సమస్య పరిష్కారానికి స్పష్టమైన హామీ వచ్చే వరకు తాము నిరవధిక సమ్మెను కొనసాగిస్తామంటున్నారు ఆరోగ్య మిత్ర ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము, ఏదైతే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ఎవరైతే ఆ మిత్రాలు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడే బైఠాయించడం జరిగింది. ప్రజెంట్ ఎన్ని రోజుల పాటు వీరు ఈ సమ్మెను కొనసాగిస్తారు, దాంతోపాటు ఇక్కడ బైఠాయించినటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఇక్కడ నుంచి కదిలే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ సమ్మె ప్రభావం కనిపిస్తూ ఉంది. కొంత రోగులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి హామీ ఏమైనా వచ్చిందంటారా లేదా? మేము సమ్మె నోటీస్ ఇచ్చి ఈ రోజుకు 44 రోజులు. ఇప్పటి వరకు ప్రభుత్వము మమ్మల్ని పిలిచి చర్చలు జరపలేదు. CEO గారు గతంలో చర్చలు జరిపారు. కేవలం నామమాత్రం చర్చలతోటి మీ యొక్క ఇష్యూను ప్రభుత్వానికి చెప్తామని చెప్పారు. తర్వాత మంత్రి గారితో మేము చర్చిస్తాము, సమస్యను పరిష్కరిస్తామని CEO గారు హామీ ఇచ్చారు. 44 రోజులు అయినప్పటికీ ఇప్పటివరకు దాని మీద ఎలాంటి స్పష్టత లేదు. మా సమస్య పరిష్కారం కాలే. మీ డిమాండ్స్, ప్రధానమైనటువంటి డిమాండ్స్ క్లుప్తంగా చెప్పండి. మా డిమాండ్స్ ఏంటంటే, మేము స్కిల్డ్ ఎంప్లాయీస్, ఆరోగ్య మిత్రాలందరూ కూడా హైలీ క్వాలిఫైడ్, డిగ్రీ అండ్ PG క్వాలిఫైడ్. మా జీతం వచ్చేసి లేబర్ జీతం ఇస్తున్నారు. కాబట్టి మేము క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు క్వాలిఫైడ్ జీతం ఇవ్వండి. డాటా ప్రాసెస్ చేస్తాం, మేము కంప్యూటర్ వర్క్ చేస్తాం. డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఎంతమంది వరకు ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా? మేము రాష్ట్ర వ్యాప్తంగా 900 పై చిలుకున్నాము. 900 మంది ఈరోజు స్ట్రైకులనే ఉన్నారు. ఏ ఒక్కరు కూడా వర్క్కు వెళ్ళలేదు. ఏ ఒక్కరు కూడా ఈరోజు విధుల్లోకి హాజరైన పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా నిరవధిక సమ్మె కొనసాగిస్తామని అంటున్నారు. ఒకే మాట మీద ఒకే నినాదం, తక్షణమే మా క్యాడర్ మార్చాలి. మేము డిగ్రీ క్వాలిఫైడ్ కాబట్టి క్వాలిఫైడ్కు సంబంధించినటువంటి క్యాడర్ కల్పించండి. దాంతోపాటుగా మీరు ఆందోళన కార్యక్రమం కొద్దిసేపటి వరకు కూడా నిర్వహించడం జరిగింది. రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, అసలు ఏం జరిగిందంట? మేము శాంతియుతంగా నిరసన చేస్తున్నాము. ఇక్కడ పోలీసు వారు కూడా మాకు సహకరిస్తున్నారు. ప్రెస్ మీడియా వాళ్ళు కూడా వచ్చారు. అయితే మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము. ట్రస్ట్ లోపలికి కూడా వెళ్ళే అధికారులను కూడా వెళ్ళనిస్తున్నాము, పోయే వాళ్ళని కూడా పోనిస్తున్నాము. కానీ ఇక్కడ ఒక విజిలెన్స్ ఆఫీసర్ కావాలని మా 2 మిత్రాలను నెట్టేయడం జరిగింది. దానితోటి గొడవ స్టార్ట్ అయింది. నేను విజిలెన్స్ ఆఫీసర్ గారు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు రెచ్చగొట్టే విధంగా మా యొక్క ఇష్యూను డైవర్ట్ చేయకండి. మంత్రి గారు ఖచ్చితమైన హామీ ఇచ్చేంత వరకు మీకు ఇక్కడే ఉంటాము. ప్రభుత్వానికి మా ఇష్యూ ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాము. మీ విజిలెన్స్ ఆఫీసర్కు మరొకసారి ఏంటంటే, దయచేసి మా 2 మిత్రాలకు తక్షణమే మీరు క్షమాపణ చెప్పండి. ఇది కొత్త డిమాండ్ ఉంటుంది మళ్ళీ మా దాంట్లో. ఇది మొత్తం మీద చూస్తూ ఉన్నాము, ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ వచ్చేంత వరకు తాము ఇక్కడి నుంచి కదలబోమని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా అటు ఏదైతే తమ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వద్ద మాత్రం అటు ఆరోగ్య మిత్రాలందరూ కూడా బైఠాయించినటువంటి పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ చందుతో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.